తిరుపతిలో సోమవారం జర్నలిస్టులపై జరిగిన దాడిని వెంకటగిరి ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు ఖండించాలంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఆలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాటి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు సుబ్బారావు, దీనబాబు, చిరంజీవి, శ్రీహరి, సురేష్, కోటేశ్వరరావు, వీరాస్వామి, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. సోమవారం నాడు తిరుపతిలో జర్నలిస్టులు వారి యొక్క బాధ్యత నిర్వహిస్తుండగా ఒక పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జర్నలిస్టుపై దాడి చేయడం చాలా బాధాకర విషయం. అయ్యా సోదరులారా, మేము చేస్తున్న పనులు ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతా ఆరోగ్యంగా ప్రజా అభివృద్ధి కోరుకునే విధంగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు. అటువంటి మా జర్నలిస్టుపై మీరు దాడి చేయడం సరికాదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జర్నలిస్టుపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఆ యొక్క దాడులను ఖండించాలని మేము కోరుతూ అటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే క్రమంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ఇకనైనా జర్నలిస్టుపై దాడుల్ని ఖండించాలని, జరగకుండా ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.